బొట్టు పెట్టుకొని రావద్దు, గాజులు వేసుకొని రావద్దు, దేవుడి బొట్టు పెట్టుకొని రావద్దు, మాల ధారణలో రావద్దు, జై శ్రీరామ్ అనొద్దు, ఇలా మాట్లాడితే పిల్లల్ని బెదిరించడం గోవింద్ గఢ్ లోని మల్పూర్ గ్రామంలో ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్లో 9, 10వ తరగతి పిల్లలకు టీచర్ అయిన మహారాజ్ సింగ్ గత కొన్ని రోజులుగా మతపరమైన భావాలను రెచ్చగొట్టే విషయాలను బోధిస్తున్నారని, ఎలాగంటే వారు బొట్టు పెట్టుకున్నా లేక మెడలో చేతికి ఏదైనా మాల వేసుకున్నా కూడా ఆయన పిల్లల్ని కోప్పడి కొడుతేవాడట. ఇది గత కొంతకాలంగా జరుగుతున్నప్పటికీ పిల్లలు ఆయన పట్ల ఉండే భయం వల్ల చెప్పలేకపోయారు. కానీ ఆయన ప్రవర్తన రోజు రోజుకు తీవ్రమవుతుండడంతో ఇక ధైర్యం చేసి ఇంట్లో చెప్పేశారు. దీనిపై గ్రామస్తులు పాఠశాలకు వచ్చి నిరసన తెలిపారు. ఈ విషయంపై పాఠశాలలో ఎస్డిఎంసి సమావేశం ఏర్పాటు చేశారు. సిబిఈఓ ఉపాధ్యాయుని అక్కడి నుంచి తీసేసి ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ క్లైమాసా గ్రామానికి పంపించారు. పిల్లలు పూజ చేయడం, పూలు పెట్టుకోవడం, ఉపవాసం ఉండడం వంటివి ఉపాధ్యాయుడు నిషేధిస్తున్నారని పిల్లలు లిఖితపూర్వకంగా బదులిచ్చారు. దేవుళ్ళు దేవతలు లేరని ఆయన అంటున్నారని, గంగ మురికి కాలువ లాంటిదని చెప్పేవారని పిల్లలు రాశారు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం, వేరే పాఠశాలకు బదిలీ చేసి సరిపోయిద్దా? సస్పెండ్ చేయరా? మరొక పాఠశాలలో మరో పిల్లల మీదకి పంపించడం ఎంతవరకు సమంజసం?